ప్రభుత్వ అధికారులను పలుమార్లు వేడుకున్న గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని సిఐటియు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి అన్నారు. కార్మికులు తమ హక్కుల సాధనకు ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలస్వామి మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికులలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రతి నెల వేతనాలు సమయానికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పలుమార్లు అధికారులతో మొత్తుకున్నా పెడచెవిన పెడుతూ వారితో అధిక సమయం పనులు చేయిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిఐటియు సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అమ్ముల బాలనర్సయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు బర్మ కుమరయ్య పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత అనేక సార్లు మరి కలెక్టరేట్ల ముట్టడి అట్లాగే చలో హైదరాబాద్ కార్యక్రమం చేసినా కానీ ఈ ప్రభుత్వము విడచెవిన పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించట్లేదు. అట్లాగే అనేక నెలలు మరి జీతాలు పెండింగ్ ఉంటే మొన్న కొన్ని నెలలే మాత్రమే 2-3 నెలలు మాత్రమే జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి గ్రామాలలో ఇవాళ మరి ముఖ్యంగా పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి మల్టీపర్పస్ విధానంతో ఇబ్బంది పడుతున్నటువంటిది ఉంది. అనేక సార్లు అధికారులకు మరి ప్రభుత్వానికి చెప్పినా కానీ ఇప్పటికీ ఆ విధానాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. దీనివల్ల ఇవాళ ట్రాక్టరు డ్రైవింగ్ రాకుండా ట్రాక్టర్ మీద ఎక్కించి ఇవాళ అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏమనంటే మీరు మల్టీపర్పస్ వర్కరు కాబట్టి ఏ పైన చేయాలని చెప్పి ఈ రకంగా మరి అధికారులు వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. అట్లాగే గతంలో సమ్మె చేసినప్పుడు ఈ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల మరి అధికారంలోకి వచ్చింది. ఆ సమ్మెలో చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవాళ అమలు చేయాలని చెప్పి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు కోరుతా ఉన్నారు. అట్లాగే వాళ్ళకు కనీస వేతనాలు ఇవాళ 9,000 రూపాయలతోటి ఒక కుటుంబం బతకాలంటే ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. అందుకని వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.